స్వామి నమః. ఈనాడు మదనపల్లి అంబచెరువుమిట్ట కదిరి రోడ్డు నందు గల మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా మృత్యుంజయేశ్వర శివాలయంలో ఉదయం అభిషేక కార్యక్రమాలు, హోమాలు, తర్వాత స్వామివారికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అన్నదాన కార్యక్రమం అనంత తర్వాత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, మృత్యుంజయేశ్వర శివాలయం దర్శించినట్లయితే ప్రజలకు, తర్వాత అనారోగ్యంలో ఉండేటువంటి ఎవరైనా వ్యక్తులు ఈ స్వామిని దర్శించి కోరుకున్నట్లయితే వారికి ఆయువు, ఆరోగ్యము, సంపదలు ప్రసాదించబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మార్కండేయుడు అనేటువంటి వ్యక్తి యముణ్ణి మృత్యువు నుంచి జయించి పరమేశ్వరుని అంశగా జన్మించినటువంటి మార్కండేయుడు మా ఇలవేలుపుగా కొనసాగుతూ ఉన్నాడు. అదేవిధంగా మన మదనపల్లి పట్టణం ప్రజలకు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ మృత్యుంజయేశ్వర శివాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మదనపల్లి పట్టణంలో అంబచెరువుమిట్ట వద్ద గల వెలసిన శ్రీ మృత్యుంజయేశ్వర ఆలయం నందు ఈరోజు ప్రథమ వార్షికోత్సవము జరపబడుచున్నది. ఇందుకు ఇంకా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా జింకా ఆనంద్ కుమార్ అయినటువంటి నన్ను జిల్లా అధ్యక్షుడిగా, పద్మశాలి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి కుల బాంధవునికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ మీ జి ఆనంద్. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈరోజు అంబచెరువుమిట్టన వెలిసినటువంటి మృత్యుంజయ శివాలయం గ్రామ ప్రజలకు ప్లస్ పట్టణ ప్రజలకు, జిల్లా వాసులకు, ముఖ్య పట్టణాలు వచ్చినటువంటి ఇక్కడ వచ్చి ఆరోగ్యాలు ఐశ్వర్యం పొందినటువంటి ముఖ్య దాతలు వచ్చినారు. అందరికీ ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పూజ పునస్కారాలు, హోమం జరిగింది. వచ్చినటువంటి అందరూ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యవర్గం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి జై పద్మశాలి, జై జై మార్కండేయ. ఓం నమ శివాయ, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఈరోజు మదనపల్లి అంబచెరువుమిట్ట నందు శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం నందు ప్రథమ వార్షికోత్సవం, అంటే దాదాపు మనము ఈ సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ ఈ పుర ప్రజలు, అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కూడా ఎంతో ఘనంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవాన్ని ఇక్కడ ఈ దేవాలయం నందు జరుపుకుంటున్నాము. ఇక్కడ మృత్యుంజయేశ్వరుడు అనగా మృత్యాన్ని జయించిన వాడు మార్కండేయుడు. అతను పరమేశ్వరుని ఘోర తపస్సు చేసి అతని యొక్క మృత్యువును కాపాడినటువంటి పరమేశ్వరునికి ఇక్కడ దేవాలయం నిర్మించి మృత్యుంజయేశ్వర శివాలయంగా ఇక్కడ నామకరణం చేసి ఇక్కడ ఎన్నో విధమైనటువంటి కోరికలు, ఎవరికైతే అనుకోకుండా సంభవించే అపమృత్యు దోషాలు, అదేవిధంగా మనకు జరిగే కొన్ని అనుకోకుండా జరిగే ప్రమాదాలను కూడా నివారించే శక్తి కల మహనీయుడు ఈ మృత్యుంజయేశ్వరుడు. కాబట్టి ఈ మృత్యుంజయేశ్వర శివాలయాన్ని అందరూ దర్శించి ఆ యొక్క స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి ఇక్కడ మా యొక్క సంఘం నాయకులు అందరూ కూడా ఎంతో శ్రమించి ఈ ఆలయాన్ని అదేవిధంగా దాతల సహాయంతో నిర్మించినాము. ప్రతి సంవత్సరము అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ అందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క దేవాలయంలో ఘనంగా పూజలు, అభిషేకాలు, అదేవిధంగా హోమాలు, అదేవిధంగా రుద్రాభిషేకాలు ప్రతి సంవత్సరము, ప్రతి వారము కూడా, ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మృత్యుంజయేశ్వర దేవాలయాన్ని సందర్శించి మీ అపమృత్యు దోషాలు, అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి మనము బయటకు పలిగే శక్తి ఆ దేవుడు వరప్రసాదిని. కాబట్టి అందరూ కూడా ఈ దేవుని కృపకు పాత్రలు కావాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ.